పిలవండి 3 years లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు హోరెత్తుతున్న వేళ రైతు సంఘాల నాయకులు కేంద్ర మంత్రుల మధ్య 4వ విడత చర్చలు జరిగాయి. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం అర్ధరాత్రి 1 గంట వరకు సాగాయి. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంమంత్రి సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కనీస మద్దతు ధరపై కేంద్రం ఒక కీలక ప్రతిపాదనను అన్నదాతల ముందుంచింది. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని ప్రతిపాదించినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్డి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని పేర్కొన్నారు. కొనుగోలు చేసే పరిణామంపై ఎటువంటి పరిమితి ఉండదన్నారు. దీనికోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదన వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగు అవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత సర్వాన్ సింగ్ పందేర్ స్పందించారు. దీనిపై ఇవాళ రేపు తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని వివరించారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. దీనిపైన 2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రైతు సంఘాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు కొద్దిగా సఫలమైన చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి చెప్పినటువంటి కొన్ని నిర్ణయాలకు రైతు సంఘాలు ఆమోదించాయి. అయితే నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రొటెస్ట్ తాత్కాలికంగా నిలిపివేశారు. మరి సోమవారం అర్ధరాత్రి 1 గంట వరకు కూడా చర్చలు జరిగాయి. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తీసుకోబోయే నిర్ణయాలను కూడా కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కూడా కొంతవరకు సాటిస్ఫై అయ్యాయి, పూర్తిగా సాటిస్ఫై కాలేదు. మరి ఈ మిగతా 2 డిమాండ్స్ ఉన్నాయి. రుణమాఫీ ఒకటి, అలాగే ఇంకా తర్వాత స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఒకటి. వీటన్నిటికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కేంద్రం తీసుకోవాల్సి ఉంది. వాటికి సంబంధించి కేంద్రం టైం పెట్టింది. మరి ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కూడా ఇవాళ చర్చించి నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి టెంపరీగా దీన్ని హోల్డ్ చేసి పెట్టారు ప్రొటెస్ట్ ని. మరి ఒకవేళ కేంద్రం నుంచి స్పందన రాకపోతే మాత్రం తాము ఈ ఫిబ్రవరి 21న మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పి రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.